అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. అంటే ఎవరైతే సెక్షువల్గా బాగా యాంగ్షియస్గా ఉంటారో లేకపోతే స్ట్రెస్ ఉంటుందో అటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది కామన్గా ఉండే సెక్షువల్ ప్రాబ్లం. వీటితో పాటు డయాబెటీస్, అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉంటుందో ఆ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ఫైమోసిస్ అంటారు. అంటే పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ను చాలా ఎక్కువగా ఉండి స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదో ఆ ప్రాబ్లమ్నే ఫైమోసిస్ అంటారు. ఈ ఫైమోసిస్ అనే ప్రాబ్లం కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఒక మెయిన్ రీజన్. ఈ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల స్కిన్ కింద ఉన్న హెడ్ బాగా సెన్సిటివ్గా అయిపోయి దానివల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ఫైమోసిస్ అనే ప్రాబ్లం కూడా ఒక ముఖ్యమైన కారణం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి. సో ఎప్పుడైనా సరే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి కారణం ఏమిటి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే ఈ పెన్నిస్ పైన స్కిన్ ఫైమోసిస్ అంటారు కదా, ఈ ఫైమోసిస్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఎక్కువ మాస్టర్బేషన్ అలవాటు ఉన్నా లేకపోతే ఈ స్ట్రెస్ యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు డయాబెటీస్, ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉంటుందో డయాబెటీస్ మెలైటస్ అటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ఆ కారణాన్ని కనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకొని సెక్షువల్గా మ్యాక్సిమం ఎంతసేపు కావాలంటే అంతసేపు సెక్షువల్గా ఎంజాయ్ చేయవచ్చు.